హాయ్ అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చూడండి ఇప్పుడైతే డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికైతే వచ్చేసామన్నమాట. చూడండి అక్కడ మొత్తం ప్రదేశం అయితే చూపిస్తాం. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బాగా ఎండేస్తే పైన టెంట్ టైప్లో కూడా వేసారు. అక్కడైతే కళ్యాణ మండపాలు కూడా బాగా కట్టారనమాట. అంతకితమైతే చూస్తే చాలా చిన్నదిగా ఉండేది, ఆ గుడి వంతలకే ఉండేది అనమాట ప్రదేశం. ఇప్పుడైతే చుట్టుపక్కల చాలా 10 ఎకరాలు 20 ఎకరాల దాకా చాలా ఖాళీ స్థలం అయితే ఉంది. ఆ ఖాళీ స్థలాల్లో ప్రతిదీ గుడి ఖాళీగా లేకుండా ఎక్కడ ఏం కట్టాలో అదైతే కట్టేశారు. ఇక్కడ చూడండి బయట నుంచి అయితే గుడి ప్రాంతంలోకి దర్శనానికి వెంకటేశ్వర స్వామి గుడికి లోపలికి రావడానికి రోడ్డు కాడ నుంచి మ్యాట్ టైపులో అయితే వేశారు. పైన కూడా చూడండి, ఇదిగోండి ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి పంపులు అయితే పెట్టారనమాట. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షాకాలం కానీ వేసవికాలం కానీ అక్కడి నుంచి లోపలికి అయితే రావడానికి కాళ్ళు కాలిపోకుండా ఎండలో పడకుండా అక్కడ బయట నుంచి లోపలికి దర్శనానికి రావడానికి అయితే చాలా మామూలుగా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చల్లగా అయితే వాతావరణం అయితే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చాలామంది జనం చాలామంది భక్తులు అయితే వస్తున్నారు అక్కడ, ఎందుకంటే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఇప్పుడే మేము లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాము. సరదాగా ఇవన్నీ మొత్తం చూడడానికి అయితే వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి అక్కడైతే కళ్యాణ మండపం అనమాట. భక్తులు ఎవరన్నా వచ్చి అక్కడ ఆర్డర్ పెట్టడానికి కళ్యాణ మండపంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. అదిగోండి రూమ్స్ అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. అవన్నీ చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం కాదండి, అయిగోండి అవన్నీ రూములు అనమాట. రూములు కూడా కొత్తగా కడుతున్నారు. ఇప్పుడు ఫోన్లు మొబైల్ పెట్టుకోవడానికి కానీ చెప్పుల స్టాండ్కి కానీ అదిగోండి బాక్స్ టైప్లో అయితే పెట్టేశారనమాట. వాటిలో అయితే చెప్పుల స్టాండ్లు అయితే ఏర్పాటు చేశారు, బాగా చేశారనమాట. చుట్టుపక్కల అది గో ప్రదేశం కూడా ఉంది, గోవులు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే అక్కడైతే చెప్పుల స్టాండ్ అయితే పెట్టాము. అక్కడ మళ్ళీ చెప్పులు అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాము. అక్కడ చూడండి చాలా విశాలంగా ఖాళీగా అయితే ఉంది, ఎందుకంటే శనివారం ఆదివారం అంటే బాగా రష్గా అయితే ఉంటుంది అక్కడ. ఇప్పుడైతే శుక్రవారం వలన అక్కడైతే జనాభా అయితే చాలా భక్తులు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. అదిగోండి చుట్టుపక్కల ప్రదేశం అయితే చూసాము. అదిగోండి బాక్స్ టైప్లో అయితే చెప్పుల స్టాండ్ అని ఏర్పాటు కూడా చేశారు. చాలా ఖాళీగా చాలా ప్రశాంతంగా ఉంది. అదిగోండి రూమ్లు అయితే ఏర్పాటు అయితే చేశారు. అక్కడ చుట్టుపక్కల ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉండేవి అక్కడ మట్టికి ప్రతిదీ ఏ గుడికి కావాలంటే ఆ గుడి చిన్న చిన్న గుళ్ళు అయితే ప్రదేశాలు అయితే కట్టారు. బయట రావడానికి లోపలికి వెళ్ళడానికి కూడా భక్తులు అయితే ఆ పక్కనే రోడ్డు పక్కన అయితే మామూలుగా బస్ స్టాండ్ టైప్లో అయితే బండి స్టాండ్లు అయితే పెట్టారు. అక్కడ చూడడానికి అయితే అదిగోండి మేము బయటకు అయితే వచ్చేసాము. వచ్చి అదిగోండి సోడా బండి కూడా అయితే ఆగాము. కూల్ అవడానికి అయితే 2 గ్లాసులు సోడా అయితే తాగేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చుట్టుపక్కల ప్రదేశం అయిగోండి రూమ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టారు, ఎందుకంటే ఉన్నా కొద్ది అప్డేట్ అయిపోతుంది అనమాట. చుట్టుపక్కల చాలా ప్రదేశం అయితే ఖాళీగా ఉంది. అదిగోండి చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. భక్తులు అయితే చాలా విశాలంగా ప్రదేశంగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎప్పటికప్పుడు సంవత్సరం ఎలా అప్డేట్ అవుతుందో అలా ప్రతి గుడిగాడ అది వెంకటేశ్వర స్వామి అంతకైతే ఇరుక్కు ఉండేది, చాలా సింపుల్గా ఉండేది వెళ్ళడం రావడం అనేది. ఇప్పుడైతే ఎటు వెళ్ళినా సరే చాలా ఎటు వెళ్తున్నామో తెలుస్తలేదు, ఎటు వస్తున్నామో తెలుస్తలేదు, అట్లా ఉందన్నమాట గుడి ప్రదేశం. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే బాగానే అందింది, ఎందుకంటే ఖాళీగా ఉందన్నమాట. లోపలికి వెళ్తే ఉంది స్వామి బాబు చాలా ప్రశాంతంగా మామూలుగా లేదు, ఎందుకంటే పెద్ద తిరుపతి ఎలా ఉంటుందో ఆ టైపులో అయితే ఉందన్నమాట. ఇదిగోండి గో ప్రదేశానికి అయితే వెళ్తున్నాం, గోమాత అక్కడైతే వేరే సాట్ అనమాట. ఇది ఇంకో ప్రదేశం. ఇక్కడైతే గోమాత ప్రతి వాళ్ళు గుడిలోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మట్టుకి దర్శనం అయితే చేసుకుంటున్నారు. గోమాత దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదిగోండి ప్రతి ఒక్కరు అయితే గోమాత దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అయితే వస్తున్నారు. చూడండి అదిగోండి ఇదిగోండి అక్కడి నుంచి చూస్తే చాలా విశాలంగా ఉంది, చాలా దూరం అయితే కనబడుతుంది గుడి. చుట్టుపక్కల అయితే ఇంకా రెడీ చేస్తున్నారన్నమాట. కొత్తగా ఇంకా కొత్తగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అక్కడ లోన్ వర్కర్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి గోమాత గోశాల అనమాట. ఇది సపరేట్గా ఉందండి, గుడికి ఎదర అనమాట, రోడ్డు అవతల ఆపోజిట్లో ఉంది.
చాలా విశాలంగా ఉందన్నమాట. అక్కడ చాలామంది ఎంతమంది వచ్చినా సరే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఖాళీగా ఉండడానికి కానీ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో గుడి స్థలం, గుడి ఆవరణంలో ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎదురుగా అనమాట ఆంజనేయ స్వామి, హనుమాన్ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అక్కడికైతే వచ్చేసాము. గుడి నుంచి దర్శనం చేసుకున్నాక చాలా గుళ్ళు ఉన్నాయి అనమాట. చూడాలి కానీ కనీసం రోజల్లా పట్టేసింది. అదిగోండి గుడి చుట్టూరు అయితే తిరుగుతున్నాను. విగ్రహాలు అయితే గుడి చుట్టూరు అయితే పెట్టారనమాట. చూడండి అదిగోండి చుట్టుపక్కల ప్రదేశాలు స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది. మోడల్గా కింద వాటర్ నుంచి వాటర్ ఫాల్ లాగా కింద నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే డోక్పర్రు మచిలీపట్నం రోడ్లు అనమాట. గుడ్లవల్లి దాటిన తర్వాత వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు అయితే దర్శనం అయితే చేసుకోండి. మీరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అయితే నెరవేరుతాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వేరు అండి. ఇప్పుడు అయితే వెళ్ళండి, కొత్తగా అయితే బాగా కడుతున్నారు. ఇదిగోండి కళ్యాణ మండపం, కనీసం చాలా దూరం అంటే పెద్ద కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదిగోండి అద్దాల టైపులో ఉందన్నమాట. చూసి చాలా రౌండ్ చుట్టూరు. ఇప్పుడైతే వర్కర్లు అయితే చాలామంది అయితే ఉన్నారు. చుట్టుపక్కల ఎవరికి పనుల్లో వాళ్ళు అయితే ఉంటున్నారు. కొన్ని వందల మంది అయితే వర్కర్లు అయితే ఉంటున్నారు. చూడండి, వేసవకాలం ఏంటి వానాకాలం వర్షం వచ్చిన ఎండ వచ్చిన తడవకుండా అయితే కింద మ్యాట్లు పైన అయితే టెంట్ టైప్లో అయితే వేసారు. అదిగోండి చూడండి, ఇక్కడ చాలా గుడి బయట రోడ్డు కాడ నుంచి లోపల వెంకటేశ్వర స్వామి గుడి దాకా అయితే వెళ్తున్నారు. ఎందుకంటే లోపల ఆవరణంలో అయితే చెప్పులు కానీ సెల్ ఫోన్లు కానీ ఈ లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి అయితే వెళ్ళనిస్తలేదు. ఇదిగోండి దూరం నుంచి చూస్తున్నా. ఇదిగోండి పైన టెంట్లో కింద మ్యాట్లు చూశారు కదా. వెంకటేశ్వర స్వామి గుడి బయట నుంచి చూస్తుంటే మట్టి కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఇక్కడ ఫోన్లో కాదండి, డైరెక్ట్గా వెళ్ళి అయితే చూడండి, దర్శనం అయితే చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి. ఈరోజు శుక్రవారం వలన కొంత జనం అయితే తక్కువ మంది ఉన్నారు. శనివారం ఆదివారం అయితే అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. శనివారం ఆదివారం కాకపోతే దేవుడి దర్శనం వలన వెళ్ళే దారిలో అయితే భోజనాలు అయితే దొరికినాయి మాకు. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి నా ఛానల్ అయితే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోమన్నా ఫ్రెండ్స్. అదిగోండి చుట్టుపక్కల పైప్ లైన్లు అయితే ప్రతిదీ పైప్ లైన్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే పైప్ లైన్ ఏర్పాటు చేసిన తర్వాత అయితే అది మొత్తం ఆ గడ్డి కనబడడం చూసారా, ఇది కాదండి ఇందాక చూసారు కదా, ఆ గడ్డి కనబడేది ఏమవుతుందంటే మొత్తం మ్యాట్ టైప్లో అయితే వేసేస్తారు. ఇదిగోండి మేమైతే గుడి దర్శనం అయితే చాలామంది భక్తులు అయితే వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొబైల్లో ఒక వీడియో తీయమన్నాను, ఫోటో తీయమన్నాను. పక్కన లేడీస్ ఉన్నారు, వాళ్ళైతే తీశారనమాట. 2-3 ఫోటోలు అయితే వీడియోస్ అయితే తీశారు. మేము కూర్చున్నాం అక్కడ. స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉందన్నమాట. అదిగోండి చాలామంది అయితే వస్తున్నారు. పిల్లలు పెద్దలు చాలామంది అయితే వచ్చారు. ఇదిగోండి గుడికాడ నుంచి మేము వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అక్కడి నుంచి చూస్తే చూడండి ఎంత దూరమైనా సరే పడుతుంది అనమాట, క్లారిటీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి భక్తులు అక్కడ పెద్ద గంట ఒకటి ఉందండి, అది కొడుతుంటే దిమ్మ తిరిగిపోతుంది, మామూలుగా సౌండ్ రావట్లేదు. అదిగోండి ఇప్పుడు వెనకాల అయితే వస్తున్నారు చూసారా, వాళ్ళు అక్కడి నుంచి ఆ గంట కొట్టి అయితే వస్తున్నారు. అదిగోండి లెఫ్ట్లో కనబడడం చూసారా గంట, పెద్ద గంట అండి. ఆ తాడి పెట్టి కొడుతుంటే ఏం లేదు డమరకం సౌండ్ అయితే వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ టైప్లో ఇక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఎప్పుడైతే ఫోటోలు దిగినా వీడియో దిగినా ఏం చేసినా సరే సెక్యూరిటీ వాళ్ళు ఏమీ అంటలేదు. కాకపోతే కొంతమంది అయితే లేడీస్ ఉన్నారండి, అందులో దిగితే మట్టుకు వచ్చేసారు. అదిగోండి పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ పైప్ లైన్ మొత్తం ఏర్పాటు చేసి పైప్ లైన్ సెట్ చేసేసిన తర్వాత ఆ గడ్డి కనబడకుండా మ్యాట్ టైప్లో కానీ లేదంటే బ్రిక్స్ టైప్లో కానీ లైన్ చేస్తారండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి అయితే వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా డైరెక్ట్ గుడి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూస్తున్నట్టే. అదిగోండి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే నీళ్ళలో దిగారు. సెక్యూరిటీ వాళ్ళు అయితే వచ్చేసి నీళ్ళలో దిగకూడదని కంగారు పెట్టేశారు. అందుకని కంగారుగా 2 ఫోటోలు అయితే దిగాము. ఓన్లీ ఫోటోలు దిగడం కానీ అంతవరకేనండి. లోపల దిగడం అంటే చేస్తే మట్టుగా సెక్యూరిటీ వాళ్ళు ఊరుకోవట్లేదు. అదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి ఆ లోన గుడి అయితే ఉంది. అదిగోండి లేడీస్ ప్రతి ఒక్కరైతే ఫోటోలు దిగుతున్నారు. కాకపోతే లోనకు దిగారని సెక్యూరిటీ వాళ్ళు వచ్చి క్యాకులేసి పంపించేశారనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, లోపలికి దిగడానికి అయితే అవకాశం లేదు. కాకపోతే వాళ్ళకి తెలవక లోనకైతే దిగారు. మళ్ళీ అక్కడి నుంచి సెక్యూరిటీ వాళ్ళు వచ్చారని బయటకైతే వచ్చేసారు. ఇదిగోండి లోపలైతే ఎయిర్ పెట్టారనుకుంటా అండి, లోపల ఆ వాటర్లో ఎయిర్ పెట్టారనుకుంటా. అదిగోండి చూడండి క్లారిటీగా. అదిగోండి కింద నుంచి అయితే బుడగలు అయితే వస్తున్నాయి. అదిగోండి కింద నుంచి ఏదో నూనె మరిగి చూసారా, ఆ టైప్లో అయితే బుడగలు అయితే వస్తున్నాయి.
అదిగో చూసారు కదా, అదిగోండి ఎయిర్ పెట్టారనుకుంటా, కింద నుంచి ఎయిర్ అయితే వస్తుంది, పైకి పొంగుతుంది అనమాట. మామూలుగా ఉందండి, స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చాలాసార్లు అయితే రౌండ్లు అయితే వేసాము. గుడి చుట్టూరు అయితే దిగాము, అక్కడైతే ఫోటోలు కూడా దిగాము. చూడండి ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి అక్కడ సమారాధన జరుగుతులేదని భక్తులకి అయితే ఎదరికొచ్చిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతుంది. గొడ్లవారి దాటిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్న సమారాధన కార్యక్రమం బర్ఫీ సిస్టంలో అయితే పెడుతున్నారు. అక్కడ వచ్చే దారిలో అయితే మేమైతే భోజనం అయితే చేసాము. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అప్పుడే స్టార్ట్ అయింది, మేము భోజనం అయితే చేసాము. భోజనం చేసి తాయితీగా ప్రశాంతంగా అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే. ఇటువంటి వీడియో చాలా పెడతానండి. ఇంకేం ఫ్రెండ్స్.